ఈరోజు మార్నింగ్ నేను పైకొచ్చేటప్పటికి చాలా వరకు ఎప్పుడు ఈ వాటర్ లిల్లీస్ అయితే విచ్చుకోవు. ఈరోజైతే ఇది విచ్చుకుంది. ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు. ఎండ వస్తేనే ఆ మిడిల్‌లో గూడా విచ్చుకుంటది. అప్పుడు యెల్లోయిష్‌గా కనిపిస్తది ఆ మిడిల్ వన్. ఇది లైట్‌గా కొంచెం స్మెల్ వస్తదన్నమాట. చాలా మంచి స్మెల్. చాలా అందంగా విచ్చుకుంది పువ్వు. ఇప్పుడు నేను కాలేజ్‌కెళ్ళిన తర్వాత విచ్చుకుంటే ఏదన్నా సండే విచ్చుకుంటే చూడాలి. సేమ్ ఇవి గూడా అంతే. చిన్నప్పుడు వీటిని నాచు పువ్వులని అనేవాళ్ళం దీన్ని. అప్పుడు ఓన్లీ 2 కలర్సే ఉండేవి. నాచు పువ్వులు తర్వాత ఇంకొంచెం నాలెడ్జొచ్చాక మాస్ రోజ్. ఇప్పుడైతే దీని సైంటిఫిక్ నేమ్‌తో కూడా పిలుస్తున్నారు కదా! పోర్టులాకా గ్రాండిఫ్లోరా అని అంటారు దీన్ని. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. అసలు నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తదంటే కలర్స్ అన్నీ చూసి. ఇవి కూడా అంతే కొంచెం సన్నొచ్చిన తర్వాతే కదండీ విచ్చుకుంటాయి. ఈ పువ్వులను కూడా నేను చూడాలంటే సండేనే చూడాలి. సో, నేను వెళ్ళే టైంకి ఇవి ఇంకా పూర్తిగా విచ్చుకోవమాట. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి చూడండి ఇవన్నీ. చాలా కలర్స్ ఇవి నేను లాస్ట్ ఇయర్ తెప్పించుకున్నాను ఈ ప్లాంట్స్. ఆన్‌లైన్ నుండి తెప్పించుకున్నాను ఇవి. ఇన్ని కలర్స్. సో, యాక్చువల్‌గా నేను ఈ వీడియోలో ఏంటంటే, ఈ సమ్మర్‌లో నేను మొక్కలకి ఫుడ్ కోసం చాలా చాలా చేశానన్నమాట. అయితే 2 విషయాల్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఒకటి బంతి, చామంతి విత్తనాలు. రెండోదేంటంటే, నేను నా మొక్కలకి పెట్టిన ఫుడ్. నేను ఎవ్రీ ఇయరు అంటే ఎవ్రీ టైమ్ నేను చేసే ప్రాసెస్ ఏంటంటే, గార్డెన్‌లో వచ్చిన వేస్టేజ్‌ని నేను కవర్స్‌లో పెట్టి ఉంచుతాను. అవి అలానే డీకంపోజ్ అవుతాయి అవి నెమ్మదిగా. అయితే ఈసారి చాలా ఎక్కువ నాకు వచ్చిందలా. ఎందుకంటే చాలా మొక్కలు ఎండిపోవడం, నేను స్టెమ్స్‌ని కట్ చేయడం అలా అనమాట. సో, ఇవన్నీ ఇలా మట్టిలా ఫార్మ్ అయిపోయినాయి. సో, అందుకని వీటినేంటంటే ఈ కుండీల్లోకి షిఫ్ట్ చేసి, మళ్ళీ నాకు గార్డెన్‌లో వచ్చిన రిమైనింగ్ ఈ ఆకులు ఇవన్నింటిని మళ్ళీ ఫిల్ చేసి సేమ్ మళ్ళీ గ్రో బ్యాగ్స్‌లో ఇలా పెట్టేసాను. అంతే కాకుండా ఈసారి ఏం చేశానంటే నేను వెజిటబుల్ పీల్స్‌ని వాటిని చాలా వరకు ఎండబెట్టాను. అంటే ఎండిన తర్వాత వాటిని మొక్కల మొదల్లో వేస్తే మనం వాటరింగ్ చేసినప్పుడు నెమ్మదిగా వాటి నుంచి వాటికి కావాల్సిన మినరల్స్ వస్తాయి గదా అని. ఇదైతే ఏం చేశానంటే ఓన్లీ వెజిటబుల్ పీల్స్‌నే డబ్బాలో పెట్టి అందులో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టాను. ఎటువంటి వాటర్ ఏం లేదు. సో, అవి నెమ్మదిగా మెల్ట్ అయ్యి దాని కిందకొచ్చిన ఆ లిక్విడ్‌ని మళ్ళీ వాటర్‌తో మిక్స్ చేసి ప్లాంట్స్‌కి ఇవ్వడం. చాలా వరకు అలానే చేశాను. ఇంకా కొన్ని మొక్కలు మంచిగా ఉండి ఫ్లవర్స్ వస్తున్నాయంటే మేబీ అదే రీజన్ అయ్యుండొచ్చు. కొన్నింటికైతే ఇలా చేశాను. మల్చింగ్‌లో కూడా యూజ్ అవుతది. నెక్స్ట్ వాటి నుంచి నెమ్మదిగా స్లోగా రిలీజ్ అవుతుంది గదా అన్నట్టు. చేయలేనట్టుగా ఎయిర్ మాత్రం చాలా ఎక్కువగా నేను ఈ మొక్కల ఫుడ్ ప్రాసెస్ అనేది మాత్రం చాలా చేశాను. సో, అలా అయింది. నెక్స్ట్ ఏంటంటే అంతకు ముందున్న తయారైన కంపోస్ట్‌ని కూడా వాటికి యూజ్ చేశాను. అలా చాలా వరకు ప్లాంట్స్‌ని ఏంటంటే సేవ్ చేయడం జరిగింది. సో, ఇలా అన్నమాట. చూడండి అందరూ మామిడికాయ ముక్కలు ఎండబెట్టినట్టు నేను ఈ కూరగాయలన్నీ ఎండబెట్టి వీటి కోసం ఇలా చేశానన్నమాట. ఇదైతే నాకు చాలా వరకు హెల్ప్ అయిందని అనుకోవాలి. వాటరింగ్ చేయడం. తర్వాత ఇది వెజిటబుల్స్‌ని నేనిలా స్టోర్ చేసి వాటి నుంచి వచ్చిన లిక్విడ్‌ని కూడా వాటర్‌లో మిక్స్ చేసి ప్లాంట్స్‌కి ఇవ్వడం. సో, ఈ సమ్మర్ అంతా మాక్సిమం ఇలానే చేశాను నేను. ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ పీల్స్‌ని నేను సెపరేట్‌గా సోక్ చేయడం వల్ల వాటిని 1 ఆర్ 2 డేస్ నేను అలా మర్చిపోయాననుకోండి మాక్సిమం నేను 24 అవర్సే ఉంచుతాను. ఎందుకంటే స్మెల్ కొంచెం డిఫరెంట్‌గా వస్తది. సో, మళ్ళీ మనం ఆ ప్లేస్‌లో తిరుగుతున్నప్పుడు అది ఆ స్మెల్ వస్తది గదా! మళ్ళీ నన్ను ఏదో ఒకటి అంటారని చెప్పి నేను మాక్సిమం 24 అవర్స్ అంతే. అంతకు మించి ఉంచను. సో, ఒక్కొక్కసారి నాకు వీలవ్వట్లేదని చెప్పి ఈ మెథడ్ చూజ్ చేసుకున్నాననమాట. మనం వాటర్ టిన్స్ ఉంటాయి గదండీ! ఆ వాటర్ టిన్స్‌ని కట్ చేసుకొని వాటిలో ఇలా వెజిటబుల్ పీల్స్, తర్వాత లీఫీ వెజిటబుల్స్ వేస్టేజ్ అంతా వేసుకున్నాను అందులో. అవి చక్కగా చిన్న బెల్లం ముక్క ఒకటే వేశాను అందులో. అవి నెమ్మదిగా అలా లిక్విడ్ వస్తే వాటిని ప్లాంట్స్‌కి యూజ్ చేశాననమాట. ఇది చూడండి
లాస్ట్ ఇయర్ నేను పెట్టిన ఓకబంతి పువ్వులివి. వీటిని ఈ కోకోపీట్‌లో ఈ కార్నర్‌లో పెట్టుకున్నాను ఈ టబ్‌లో. పెట్టుకొని వీటిపైన మళ్ళీ కోకోపీట్ కవర్ చేశాను. అలానే చామంతి పూలు గూడా ఉంచుకున్నాను గదా! ఎండబెట్టినవి. ఆ చామంతులను గూడా ఏం చేశానంటే రిమైనింగ్ పాట్ అంతా చామంతులేశాను. ఇంతకుముందెప్పుడూ నేను చామంతి విత్తనాలవి వేయలేదు. ఈసారి టెస్టింగ్. సో, వాటిని వేసి చూద్దాం అన్నట్టు. నేనెప్పుడు వేయలేదు. నాకు మొక్కలు గూడా రావడం తెలీదు. విన్నానంతే. అది కూడా ఇలా యూట్యూబ్‌లో చూసి. సో, ఈ చిన్న పార్ట్ ఒక బంతిలో, రిమైనింగ్ అంతా ఈ చామంతులు. వీటికి మళ్ళీ నేను ఇది కవర్ చేసేసాను మళ్ళీ కోకోపీట్ వేసి. కోకోపీట్ ఎయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, దీనిలో ఎలాంటి వీడు రాదిక. సో, అందుకనే కోకోపీట్ ఎసాను. అలా శాండ్ ఎందుకు యూజ్ చేయలేదు అనంటే, మాకింకా టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉందని. నేను ఎంత కవర్ చేసినా కూడా వాటర్ ఉండట్లేదు అందులో. సో, వెట్‌నెస్ లేకపోతే సీడ్లింగ్ రాదు కదా! అందుకని అలా చేశాను. సో, వాటరింగ్ చేసిన తర్వాత దీన్ని ఒక హోల్స్ ఉన్న ఒక దాంతో కవర్ చేశాననమాట. కవర్ చేస్తే ఒక 4, 5 డేస్‌కి నాకు రిజల్ట్ ఎలా ఉందో చూద్దామని ఆగలేం కదా! కవర్ ఓపెన్ చేసి చూశాను. చూస్తే ఒక బంతి మొక్కలు వచ్చాయి. నెక్స్ట్ చామంతివే అనుకుంటున్నాను నేనవి. అవి గూడా వచ్చాయి చిన్న చిన్నగా. సో, ఇలా కవర్ చేశాననమాట దీన్ని. ఆ తర్వాత ఒక 5 డేస్‌కి చూస్తే ఇలా చిన్న చిన్న మొక్కలొచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. కొంచెం ఎదిగిన తర్వాత చూడాలి. తర్వాత ఈ గ్లాసెస్‌లో శాండ్ వేసి, ఈ శాండ్‌లో నేను కొన్ని కనకాంబరం స్టెమ్‌లు, తర్వాత చామంతి స్టెమ్‌లు పెట్టాను. ఎందుకంటే అసలు ఈ టైంకే మనకి మొక్కలన్నీ వచ్చేయాలి. ఇప్పుడున్న టెంపరేచర్‌కి నేను దీన్ని కవర్ చేయలేక కొంచెం లేట్ అయింది నాకు. సో, వీటి రిజల్ట్ ఎలా ఉంటుందన్నది నెక్స్ట్ నేను చూడాలి. సో, ఫైనల్‌గా ఈ వీక్ నేను చేసిన వర్క్. సో, ఇవి మొక్కలయిన తర్వాత వీటిని సెపరేట్ చేసి రిపోర్టింగ్ చేసినప్పుడు డెఫినిట్‌గా నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇవన్నీ సక్సెస్ అవుతాయని అనుకుంటున్నాను. చూడాలి. వీటిని షేడ్‌లో పెట్టాలనుకున్నాను. సో, అలానే పెడతాను మాక్సిమం. వీలవ్వట్లేదు అయినా ట్రై చేస్తాను. సో, నెక్స్ట్ రిపోర్టింగ్